నాకు చాలాసార్లు ఒక మాటలు చాలా సహోదరుల దగ్గర నుంచి కొన్ని మాటలు అంటే బలపరిచే మాటలు వింటూ ఉండేవాడు. అయితే మేము బైబిల్ కాలేజ్కి వెళ్ళిన కొత్తలో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ వినడానికి స్టార్టింగ్ స్టేజెస్లో నాకు చాలా భయం వేస్తుంది. మేజర్ ప్రాఫిట్స్ అని, మైనర్ ప్రాఫిట్స్ అని, పెద్దప్పుడు కానీ అప్పుడు ఒక బ్రదర్ వచ్చి నన్ను ఈజీ చేయడానికి చెప్పిన మాట ఏంటంటే, నీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేది చెప్పాలంటే, దేవుడు మనుషుల్ని సృష్టించాడు. ఆదామని దేవుడు సృష్టించిన తర్వాత దేవుడికి ఆదామకి అంటే మనుషులకి దేవునికి ఒక కనెక్షన్ ఉంది. మా ఇద్దరి మధ్యలో ఒక కనెక్షన్ ఉంది, ఒక బాండింగ్ ఉంది, ఒక ఫెలోషిప్ ఉంది. దేవుడు కావాలనుకున్నప్పుడల్లా మనుషులతో కూడా ఆదామతో పాటు నడుస్తూ ఏదైనా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో సహవాసం చేస్తూ ఒకరి ఐడియాస్ ఒకరి థాట్ ఒకరు పంచుకుంటూ సహవాసం చేసేవారు. అంటే దెర్ ఈస్ టు బి అ బ్యూటిఫుల్ కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్స్. అయితే మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో, మనిషి ఎప్పుడైతే చేయొద్దన్న పనిని చేశాడో, డిసొబీడియన్స్ ఎప్పుడైతే చూపించారో, అవిధేయత ఎప్పుడైతే చూపించారో, దేవునికి మనకి మధ్య ఉన్న కనెక్షన్ డిస్కనెక్ట్ అయింది. ఓకే, ఇది ఆది కాలంలో జరిగింది. ఓకే, ఈ డిస్కనెక్షన్ ఎప్పుడైతే అయిపోయిందో మిగతా బైబిల్ అంతా దేవుడు మరలా తిరిగి ఎలా కనెక్ట్ కావాలనుకుంటాడు అన్న దాని గురించే బైబిల్లో ఉన్న అన్ని విషయాలు రాయబడి ఉంది. ఓకే, చాలాసార్లు మన జీవితం, నేను దుబాయ్ అయినప్పుడు కూడా నాకు వాళ్ళు సిమ్ కార్డ్ ఇచ్చారు, అక్కడ లోకల్ సిమ్ కార్డ్ ఇచ్చారు. సిమ్ కార్డ్ వేసుకున్నా సరే వాళ్ళు ఇచ్చిన నెట్ కావచ్చు, లేకపోతే కాల్ ఇవి కావచ్చు, నాకు సరిపోవట్లేదు. ఎందుకంటే నాకు ఏదో ఒక ఆడియో ఫైల్స్, ఏదో ఒక వీడియో ఫైల్స్ పంపిస్తూ ఉంటారు. ఒక్కొక్క ఆడియో ఫైల్, ఒక వీడియో ఫైల్ వచ్చే 3.5 GB 10 GB అలా ఉంటుంది. సో నాకు నెట్ సరిపోవట్లేదు. వీళ్ళంతా నేను కరెక్షన్ చేసి ఓకే చెప్తే కానీ వాళ్ళు ప్రాజెక్ట్స్ ఫైనల్ చేయలేదు. సో నేను ఆల్మోస్ట్ నాకున్న వరల్డ్ డిస్కనెక్ట్ అయిపోయినట్టు అనిపించింది. వెంటనే మళ్ళీ మా వైఫ్కి ఫోన్ చేసి నా ఇండియన్ సిమ్ వేసుకొని, నా ఇండియన్ సిమ్ ఇంటర్నేషనల్ రీఛార్జ్ చేసుకుంటే నా పనులన్నీ అవ్వాల్సిన టైంకి అయిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి బహ్రెయిన్ దేశం వెళ్ళిన తర్వాత బహ్రెయిన్ దేశంలో కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఫస్ట్ పోరాల్సిన ఫోనే పని చేయలేదు. సో కనెక్షన్, మన ఫోన్ కనెక్షన్ మిస్ అయితే ఎంత కష్టంగా ఉంటుందో. నేను 2009లో సింగపూర్లో చదువుకోవడానికి సింగపూర్ దేశం వెళ్ళాను. దానికి ముందు డూన్బర్గ్ కాలేజ్లో డెహ్రాడూన్లో నా బీటీఎస్ అయింది. బీటీఎస్ చేసిన తర్వాత సింగపూర్లో స్కూల్ ఆఫ్ థియాలజీ చేద్దామని వెళ్ళాను. సో అప్పుడు ఏంటంటే ఒక ప్యాషన్, ఆశ ఎక్కువ ఉండేది. ఏంటంటే అబ్రాడ్ వెళ్ళాలని ఉండేది. సో ఎలాగైనా వెళ్ళిపోవాలని మొత్తానికి అప్లై చేసి కాలేజ్ సీట్ తెచ్చుకొని సిటీ హార్వెస్ట్ చర్చ్కి బయలుదేరాను. నేను వెళ్ళే ముందు మా డాడీ వాళ్ళు, మా చర్చ్ వాళ్ళు, మా చుట్టాలు, నా ఫ్రెండ్స్ అందరూ పాకెట్ మనీకి కలిసిన వాళ్ళంతా చేతిలో ఎంతమంది డబ్బులు పెట్టారు. సో నాకు అప్పుడు దగ్గర 34,000-35,000 నా చేతిలో పెట్టారు. సో ఇది 2008-9 మధ్యలో. అది నాకు అప్పుడు చాలా ఎక్కువ. ఆ 35,000 చాలా ఎక్కువ. నేను అనుకున్నాను వేరే దేశం వెళ్తున్నాను, సో బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయవచ్చు, బాగా తినవచ్చు, బాగా తిరగవచ్చు, పైగా బోల్డ్ డబ్బులు నేను చేతికిన్నాను. నేను దిగిన తర్వాత క్యాబ్లో వెళ్తూ ఉన్నాను ఎయిర్పోర్ట్ నుంచి. సో నేను ఫస్ట్ టైం వేరే దేశం వెళ్ళాను. ఆ దేశంలో అంతా రోడ్లు ఎలా ఉన్నాయి, లైట్లు ఎలా ఉన్నాయి, అన్నీ ఎంతగానో ఉన్నాయి, అన్నీ చూస్తూ ఉన్నాను. సడన్గా కింద నుంచి ఒక రెడ్ లైట్ ఇలాగా ఎలుగుతా ఆడుతా ఉంది. నేను రోడ్డుని చూస్తూ ఉన్నామని కాస్త సడన్గా నా మనసు ఎందుకు ఆ రెడ్ లైట్ మీదకి వెళ్ళింది. తేడా చూస్తే అది మీటర్. ఆ మీటర్ అప్పుడు సింగపూర్ డాలర్ 33 రూపీస్ ఉంది. అది ఆల్మోస్ట్ $91 అయింది. $91 అయింది. నా దగ్గర మొత్తం అంతా కలిపితేనే $120 ఉంది. $91 నేను క్యాబ్కి పే చేయాల్సి వచ్చింది. నాతో పాటు నా ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు కానీ. నాకు నెల రోజులు కూడా రాని డబ్బులు తీసుకొని నేను ఇంకో దేశం వెళ్ళాను. అంటే సరిగ్గా చెప్పాలంటే ఒక కారు ఖర్చులకి, ఒక పూట భోజనం ఖర్చులు పట్టుకొని చదువుకోవడానికి ఇంకో దేశం వెళ్ళిపోయింది తెలియక. వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏంటి అంటే, క్యాబ్కి నేను కడితే ఇక్కడ $30 ఉంటాయి.
ఇంటికి ఫోన్ చేద్దామంటే ఇప్పుడున్నంత ఈజీగా సిమ్ కార్డులు దొరికేసి ఇప్పుడున్నంత ఈజీగా రీఛార్జ్ చేసుకునే టైం కాదు. పోనీ వాట్సాప్ ఫేస్బుక్ చేద్దాము ఇంట్లో కంటే అప్పుడు ఇంకా ఫేస్బుక్ రాలా, హాట్పుట్ ఉండేది. మా డాడీకి హాట్పుట్ లేదు, మా మమ్మీకి హాట్పుట్ లేదు, వాట్సాప్ లేదు, ఫోన్ లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉందని మా ఇంట్లో చెప్పడానికి నాకు ఏ అవకాశం లేదు. ఆ రాత్రి నా పరిస్థితి ఏంటో నాకు అర్థమైపోయింది శంకులు. ఇప్పుడు నా ఫ్యామిలీతో నుంచి నేను ఏమైపోయాను, డిస్కనెక్ట్ అయిపోయాను. అవకాశం లేదు, మాట్లాడటానికి లేదు, చెప్పడానికి లేదు. ఆ టైంలో నాకు దేవుడు తప్ప ఇంకో దిక్కు లేని పరిస్థితిలో నేను ఉన్నాను. ఇప్పుడు అంటూ ఉంటాను కదా, ఇక దేవుడే దిక్కు అంటాను. ఎప్పుడు అన్ని దిక్కులు అయిపోయి అన్ని ప్రయత్నాలు అయిపోయాక ఇక దేవా నువ్వే దిక్కు అంటావు. దేవుడు అనుకుంటాడు, రారా నీకోసం ఏం చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు నేను పొజిషన్కి వస్తావా, నేను తప్ప ఇంకో ఆప్షన్ లేదు. దేవుడు అంటే ఇప్పుడు అలా ఎదురు చూస్తాడు. దేవుడు తప్ప ఇంకో ఆధారం లేదని పూర్తిగా నా మీద ఆధారపడేంత వరకు ఆయన మనం ప్రయత్నాలు చేయిస్తాడండి. అన్ని ప్రయత్నాలు అయిపోయాక దేవా నా వల్ల కాదు ప్రభావ అంటావు కదా, అప్పుడు దేవుడు రమ్మంటాడు. ఆ రాత్రి నేను రూమ్లో కూర్చొని ఒక ఆమె వచ్చింది, నాకు కీసీ ఫైల్ అంతా నా చేతిలో పెట్టేసి రేపు పొద్దునే రూమ్కి రెంట్ కట్టాలి, 1 monthకి కాలేజ్లో ఫీజు కట్టాలి, మీరు మనీ తీసుకొని 10:30 కల్లా ఆఫీస్ రూమ్కి వచ్చేయమని. ఏది రూమ్ రెంట్ కాలేజ్ ఫీజు పట్టుకొని ఆఫీస్కి వచ్చేయమని. కిందకెళ్ళి తింటాకి భర్తకి డబ్బులు లేవు దగ్గర. ఆమె పొద్దున ఆఫీస్కి రమ్మంటుంది. ఆ రాత్రి మా మమ్మీ డాడీకి ఫోన్ చేయలేని పరిస్థితి. నా అన్న వాళ్ళ దేశంలో నాకు లేరు, నాకు ఎవరో తెలియదు, ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితి. యోషపాతు ప్రార్థన చేస్తాడు 2వ దినవృత్తాంతంలో, అయ్యా ఏం చేయటకు నాకు తోచడం లేదు, నీవే నాకు దిక్కుని ప్రార్థన చేస్తాడు. ఆ రోజు ఆ ప్రార్థన నేను చేశాను, దేవా ఇక నాకు ఎప్పటికీ చెప్పుకోవడానికి లేదు, నా అన్న వాళ్ళు లేరు, ఏం చేయాలో తెలియదు. అటు ఇటు అయితే తీసుకెళ్లి జైల్లో పడేస్తారు, ఇంకా నా వేసాలు రెన్యూవల్ చేయాలి, స్టూడెంట్ పాస్ కింద మార్చుకోవాలి, డబ్బులు లేవు, ఏమీ లేవు, ఇంకేం చేయాలి తెలియదు. రూమ్లోకి వెళ్ళి నాకు ఉంది ఒక్క రాత్రి పొద్దున్న 10 లోపల అద్భుతం జరిగితే ఆ లోపలే జరగాలి. నేను ఏడుస్తున్నా, రూమ్లో కూర్చొని ఒక పాట ఉంటుంది, తల్లి మరచిన నీవు నాకు తెలిసిన ఒక సాగుడు వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయినప్పుడు పాట రాసుకున్నాడు. తండ్రి విడచిన నీవు విడువను, ఈ లోకమే నన్ను గుర్తించకున్నను, ఆత్మీయులే నాపై మనసుంచకున్నను, నా కన్న తండ్రి నీవుంటే చాలు. ఎంత ఏడుపు వచ్చేస్తుందంటే నాకు, నా పరిస్థితి అయినా నాకు తెలియక దేశం దేశం ప్రార్థన చేశాను. కరెక్ట్గా అర్ధరాత్రి 2:30 నా రూమ్ డోర్ కొట్టారు ఒక ఆయన. నేను అనుకున్నాను అప్పుడే కదా వచ్చాను, బహుశా ఇంకేమైనా రూమ్స్ ఉన్నాయి, ఏమైనా సైన్ పెట్టాలి, ఇంకేమైనా వచ్చారేమన్నా డోర్ తీస్తే పోలని ఒక వ్యక్తి కొరియా నుంచి వచ్చాడు. ఆయన నా డోర్ కొట్టి హై బ్రదర్ డేవిడ్ అన్నాడు. యా అవును అని. హాయ్ దిస్ ఈజ్ నేను పాల్ని ఇట్లా నేను కొరియా దేశం నుంచి వచ్చాను. ఓకే మేబీ కాలేజ్లో నన్ను వెల్కమ్ చేయడానికి పంపించారేమో అనుకొని హలో బ్రదర్ వెల్కమ్ అని వచ్చాడు. తన రూమ్లో కూర్చొని తన బాధ నాకు చెప్పడం మొదలుపెట్టాడు. తను బైబిల్ వల్ల చదవటానికంట వాళ్ళ వైఫ్ కొరియా దేశంలో పనిచేసి వాళ్ళ వైఫ్ ఈయన ఫీజు కడుతున్నాడు. వాళ్ళ వైఫ్ ఈయన ఫీజు కడుతుంటే ఇలా ఆవిడ కష్టపడి పంపించిన డబ్బులతో ఈయన చదువుకుంటున్నానని నాకు చెప్తూ ఆయన కష్టాలు నాకు చెప్తుంటే నేను అప్పుడు దాకా నేను ఏ పరిస్థితిలో ఉన్నా చెప్పాలి. నా ఏడు మీద నేను ఏడుస్తూ నా దుఃఖలైన నుండి, ఎందుకంటే నాకు టైం లేదు. నా వీసా పాస్ ఎక్స్టెండ్ చేయకపోతే నన్ను జైల్లో పెడతారు. ఎందుకంటే నా వీసా పాస్ అర్జెంట్ నేను రెన్యువల్ చేసుకోవాలి, లేదా తిరిగి ఇండియా వెళ్ళిపోవాలి, దగ్గర ఇంటికి వెళ్ళలేదు. అన్ని వైపులా లాక్ అయిపోయింది. నాకు దేవుడు తప్ప వేరే దిక్కు లేదు, వేరే ఆధారం లేదు. ఒక మనిషికి వెళ్ళి చెప్పుకుందామంటే పూర్తిగా ఇంగ్లీష్ రాదు, సింగపూర్ భాష అసలుగా రాదు మనకి. ఇంకా నేను అనుకున్నాను నేనే బాధలో ఉండే, ఈయన వచ్చి ఈయన కష్టం నాకు చెప్తుంటే నేనేం చేయగలుగుతాను ఆయన కాదు. సరే నేను అనుకున్నప్పుడు నా బాధ చెప్పుకోవడానికి ఎవడో లేదు కదా, ఓన్లీ ఆయన బాధ నాకు విన్నాము అనుకొని నా ఏడుపు ఆపుకొని నా ఏడుపు టైంని ఆయనకి ఇచ్చాను. ఆయన
నిండా చెప్పాడు. చెప్పుకొచ్చి అని అంటాడు. ఎనవలప్ తీసి, మా ఆవిడ నాకు ఈ నెలకి పంపించింది, ఇది నన్ను దేవుడు ప్రేరేపిస్తున్నది. 42 అంతస్తుల బిల్డింగ్ తీవంబాలో ఉన్న ప్లేస్ దేవుడు ప్రేరేపించాడు. 17వ ఫ్లోర్లో ఆయన వచ్చాడు భారతదేశం నుంచి. అది ఈ కవర్ ఏమని చెప్పి పంపించాడు. ఈ కవర్ నీకే అని $1000 ఆ రోజు నా చేతిలో పెట్టాడు. దేవుని స్తోత్రం. నా విశ్వాసంకి పునాది పడిన రోజు ఆ రోజు, నేను విశ్వాసము నేర్చుకున్న రోజు ఆ రోజు. నేను ఆ పరిస్థితిలో కనుక ఆ రోజు లేకపోయి ఉంటే నేను విశ్వాసం ఈ రోజుకి నేర్చుకునేవాడిని కాదు. ఈ రోజుకి మనుషుల మీద ఆధారపడేవాడిని. ఈ రోజు మనుషుల దగ్గర చేయించేవాడిని. ఈ రోజు మనుషుల మెప్పు కోసమే తిరుగుతూ ఉండేవాడిని. ఈ రోజు నా సొంతగా నేను ప్రతి పరిస్థితిలో దేవుడి మీద ఆధారపడటానికి కారణం ఆ రోజు దిక్కుతోచని పరిస్థితి నా జీవితంలోకి రాబట్టి. చాలా మంది విశ్వాసాలు ఎలా ఉంటారంటే కష్టాలు వద్దని ప్రార్థన చేస్తారు. దేవా ఈ కష్టాన్ని తీసే ప్రభా, ఈ దుఃఖాన్ని తీసే ప్రభా, ఈ వ్యాధిని తీసే ప్రభా, ఈ అప్పు తీర్చే ప్రభా అని ప్రార్థన చేస్తారు. ఇంకా దేవుడు అన్ని తీసేస్తే నువ్వు విశ్వాసం ఎలా బాగుపడతావు, నువ్వు విశ్వాసం ఎలా ఎదుగుతావు, నువ్వు విశ్వాసం ఎలా నేర్చుకుంటావు. నేను అనుకుంటాను దానియేలు శ్రమ పడినప్పుడు ఎందుకంటే ఏ శ్రమలని లైవ్ అయిపోను కాబట్టి శ్రమల మాయమైపోతే ఇంకా మనకు అవసరమైన దానిలో ఆ చాప్టర్ మనకు అవసరమా? అద్భుతం మనం చూసేవాళ్ళమా? దేవుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు ఆయన ఏమి చేయకుండా మీ అందరికి ఆకలి తీరిపోను కాక అంటే అద్భుతం మనం చూసేవాళ్ళమా? ఆయన గుడ్డివారు ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న వాళ్ళని ఆయన తగిన సమయం వచ్చినప్పుడు, తగిన కాలం వచ్చినప్పుడు స్వస్థపరిచాడు. తగిన కాలం వచ్చినప్పుడు గుడ్డివారికి చూపునిచ్చాడు. తగిన సమయం వచ్చినప్పుడు గుడ్డివారిని స్వస్థపరిచాడు. మన జీవితంలో కష్టాలు మనకి పాఠాలు నేర్పిస్తాయి. మన జీవితంలో కష్టాలు మనకి విశ్వాసంతో ఎలా అడుగులు వేయాలని నేర్పిస్తుంది. ఆ రోజు నేను విశ్వాసం నేర్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మా డాడీతో నేను కనెక్షన్లోకి వెళ్ళినా సరే ₹1 నేను మా డాడీ గారు. ఎందుకో తెలుసా? నేను మా డాడీని అడిగి నా అకౌంట్లో వేయించుకున్న డబ్బులు కంటే నేను ప్రార్థన చేస్తే దేవుడు పంపించిన కాకుల వల్ల నాకు వచ్చిన సంతోషం చాలా ఎక్కువ. హల్లెలూయా. అనుకున్న ఏరియా టైంలో కాకులు ఉంటారు అనుకో, నేటికి దేవుని కాకులు దేవుని కొరకు పని చేస్తాను అన్నది. ఏమే నెక్స్ట్ రోజు పోతుంది. ఇప్పుడు నా విశ్వాసం ఏమైంది? ఇప్పుడు చెప్పాలి ఏమైంది? బలపడింది. ఇప్పుడు నాకు అప్పుడు దాకా వీక్ ఉన్న నేను ఒక్కసారి జేమ్స్ బాండ్ లాగా ఒక మంచి కండల వీరు లాగా ఫీల్ అయ్యాను. అంటే $130 దిగిన వాడికి $1000 దేవుడు దిగిన 2 గంటలు సమకూరిస్తే ఇంకా దేవుడు ఏం చేయగలడో ఆలోచించాడు. నెక్స్ట్ రోజు పొద్దున్న ఇంక డబ్బులు పట్టుకుని ఆఫీస్ రూమ్కి వెళ్ళాను. ఆఫీస్ రూమ్కి వెళ్దామంది ఫస్ట్ పుస్తకాలు కొనుక్కోవాలని, పుస్తకాలుగా కొనేద్దామని ఫీజు కట్టేసి అన్ని కట్టేసి కొనేద్దామని $1700 అవుతుంది. ఒక్కసారి కండలు కాస్త ఏమైపోయినాయి, మళ్ళీ సన్నగా గాలిపోయిన బెలూన్లాగా అయిపోయింది. ఎందుకంటే $1000 అప్పుడే బోల్డ్ డబ్బులు అనుకున్నాను. నా కోర్స్ ఫినిష్ అయ్యేటప్పుడు బుక్స్ కాస్ట్ $1700. ఇప్పటికీ ఆ పుస్తకాలు మా ఇంట్లో షోకేస్లో పెట్టాను. నీట్గా చూసిన వల్ల నాకు దేవుడు ఆ విలువ గురి చేస్తానని ఈరోజు మా ఇంట్లో షోకేస్లో పెట్టి ఉంచాను. నేను ఒక్కసారి అన్నీ ఆగిపోయింది. గుండె పని చేయడం ఆగిపోయింది, బొర్ర పని చేయడం ఆగిపోయింది, ఊపిరి పీల్చుకోవడం ఆగిపోయింది. వెంటనే అప్పటిదాకా సంతోషంగా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళినోండి ఒక్కసారి మళ్ళీ దిగులుగా బాధగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ $1000 నేను పట్టుకోలేదు. ఎందుకంటే ఎంత కట్టినా ఇంకా కట్టాల్సి ఉంది. నా దగ్గర $5 లోకల్ కాయిన్స్ లాగా చిల్లర ఉంది. $10-12 కాయిన్స్ ఉంది. సరే బయటకు వచ్చాను. దాని సింగపూర్లో వాటర్ కంటే ఇక్కడ ఉన్నారా సింగపూర్లో డ్రింక్ కంటే థమ్స్అప్ కోక్ లీటర్ కంటే వాటర్ ఖరీదు ఎక్కువ. సో వాటర్ తాగడం కంటే డ్రింక్ తాగడం బెస్ట్. ఎందుకంటే వాటర్ చాలా ఖరీదు. సరే నేను వెళ్ళి ఒక కాయిన్ దగ్గరికి వెళ్ళి కూల్ డ్రింక్ దాంట్లో కాయిన్ వేసుకొని కూల్ డ్రింక్ తీసుకున్నాను. అది కూడా వెళ్ళింది ఫస్ట్ టైం కదా. మనకి కొట్లో అన్న పెప్సీ చిన్న బాటిల్ అంటే అయిపోతుంది. అక్కడ ఫ్రిడ్జ్లో కాయిన్ వేయటం, బాటిల్ తీసుకుంటాం, కాయిన్ వేయటం, బాటిల్ తీసుకుంటాం. నాకు ఒక ఆటలాగా కొత్త కొందరు ఎంత కానీ దాని విషయం వల్ల ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం, కాయిన్ వేయటం, డ్రింక్ తీసుకున్నా. ఈ లోపల ఒక ఆయన వచ్చాడు. వచ్చి పాపం ఎత్తికాడు, చిల్లర లేదు, కాయిన్లు లేవు. ఆయన ఓపు స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయన్ని చూసి నేను మనసులో అనుకున్నాను, పాపం ఈ తెల్లవాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ చిల్లర లేదు, నా దగ్గర చిల్లర ఉంది కానీ కాగితాలు లేవు, ఏం పరిస్థితి రానుకొని సరే చిల్లరతో నేను ఏం చేస్తానని నాకు బాధ వేసి బ్రో చేంజ్ కావాలన్నది కానీ కాయిన్స్ ఆఫర్ చేస్తాను.
అంటే నో ప్రాబ్లం అంటాడు. నో ప్రాబ్లం, యూ కెన్ టేక్ ఇట్, ఈ నా దగ్గర నెట్టు పనికిరావు, చల్లరాయి కదా అన్నట్టు నేను ఇచ్చాను. ఆయన ఆ కాయిన్తో డ్రింక్ తీసుకొని బదులుగా ఆయన లోపల పుస్తకాల దగ్గర వాళ్ళు నన్ను అడుగుతున్నప్పుడు, వాళ్ళు నన్ను పుస్తకాలకి ఎంత అవుతుందని చెప్పినప్పుడు నా ఫేస్ రియాక్షన్స్ చూస్తున్నాడు అంట ఆయన ఆఫీస్లో. ఆ విషయం నాకు తెలియదు. ఆయన పేరు నికోలస్, ఈయన స్వీడన్ నుంచి వచ్చాడు. ఆయన నా రియాక్షన్ చూసి ఆయనకు అర్థమైంది ఈ దగ్గర పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవని. డ్రింక్ ఇచ్చినందుకు ఆయన అన్నాడు, వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ బై బుక్స్ ఫర్ యూ అన్నాడు. నేను ఈ పుస్తకాలు కొంటే నువ్వేనా ఫీల్ అవుతావా అన్నాడు. అస్సలు ఫీల్ అవ్వను, వచ్చి కొనిపెట్టాను. ఇది నాకు తెలుసా దేవుడు చేసిన కార్యం, దేవుడు పంపించిన కార్యాన్ని నాకు తెలుసా. హల్లెలూయా. విశ్వాసంతో అడుగులు వేయడం ఆ రోజు నేను నేర్చుకున్నాను. నేను లోపలికి వచ్చాడు ఒక్క కాయిన్ ఏమో, ఆ రోజు దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షించాడేమో, ఈ నా దగ్గర ఉన్న కొద్దిగా ఇస్తానా ఇవ్వను అని దేవుడు పరీక్షించాడేమో. వేద విధాలకు ఏం చెప్పాడు, నీ దగ్గర ఉన్న ఆఖరి అప్పము నా సేవకునికి పెట్టమన్నాడు. అది ఆమెకి పరీక్ష. దేవుడు పెట్టలేడా అప్పము తన సేవకునికి? ఆమె గనక దేవా ఇదేమన్నా పద్ధతి ఉందా, నా దగ్గరే ఒక అప్పం మిగిలి నేను నా కొడుకు తిని చచ్చిపోదామని నేను అనుకుంటే, దీనికి తోడు నువ్వు ఇంకో సేవకుని పంపిస్తే నేను ఎలా ప్రభు ఈ సేవకుని పోషిస్తానన్న పని ఉంటే ఆమె కరువులో చచ్చిపోయేదేమో అనుకుంటాను. చాలా మంది విశ్వాసులు దేవుని కొరకు ఇవ్వటానికి కష్టపడతా ఉంటారు. ఏమి ఇవ్వటం, డబ్బులు ఒకటే కాదు, సమయాన్ని ఇవ్వడానికి కష్టపడతా ఉంటారు, పని చేయడానికి కష్టపడతా ఉంటారు. దేవుని కొరకు ఏది చేయాలన్నా సరే వాళ్ళకి ఎక్కడ లేని కష్టం వస్తుంది. అదే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ భార్య భర్త అడిగితే సచ్చినట్టు చేస్తారు. పాస్టర్ గారు అడిగారు అనుకోండి, ఈ మధ్య సంఘాలు మొన్న ఒక ఆయన వచ్చాడు, పరిచయం చేస్తాం బ్రదర్, 10 రోజుల పరిచయం ముందుకు బదే వస్తున్నాగా అనుకున్నాను. 4 రోజుల తర్వాత ఒక వార్త వచ్చింది. ఏంటి, అలా భార్య అంటుందంట, పాస్టర్ గారు మా ఆయన్ని తెగ వాడేసుకున్నారు, జీతం ఇవ్వట్లేదు అంటుందంట. ఏంటంట, పాస్టర్ గారు మా ఆయన్ని వాడుకుంటున్నాడు, పనికి జీతం ఇవ్వట్లేదు అంటుంది. భక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది కదా, పై నుంచి గ్రామలా కింద పడిపోతుంది. ఆ రోజుల్లో పరిచయం చేయాలంటే పరిగెత్తేవాళ్ళు. నేను పట్టుకున్న బ్యాగ్ కానీ, నేను పరిచయం చేస్తే సేవకుని నేను వడ్డిస్తా, నేను చూసుకుంటాను. మా మమ్మీ అప్పట్లో సేవకులు ఇంటికి వస్తారు బట్టలు ఉతకడం కోసం అసలు పోటీ పడేవాళ్ళంట అక్క చెల్లెలు. పరిచయం చేయడానికి అంత ఆశగా పరిచయం చేస్తాం. నేను పరిచయం చేయడానికి అంత ఆశగా పరిచయం చేశాను. దేవుడు పరిచయం చేసిన వాళ్ళందరినీ దీవించాడు. ఆమె ఈరోజు పరిచయం చేసాను ఏమైపోయారు, అరుదైపోతున్నారు. కొన్ని పక్షులు అరుదైపోయి అంతరించిపోతాయి అంటారు కదా, విశ్వాసంలో అలాంటి మనసు అంతరించిపోతుంది. చర్చికి వెళ్ళామా, ఎక్కడ నేను చేయించుకున్నామా, 1 గంట లేదన్నా చెప్తే విన్నామా, జేబులో ఉన్న చిరిగిపోయిన కాగితం కానుకేసామా, చివరిలో కానుకేసామా. చాలా మంది ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు కూడా పరిస్థితి తెలిసి పెద్ద కాగితం నుంచి చిన్న కాగితం వరకు వస్తారు కిందకి. లాస్ట్ కాగితం ఏదైతే ఉంటుందో ఆ కాగితం తీసి మళ్ళీ దాన్ని ఎవరికి కనిపించకుండా చేతుల్లో దాసి అలా వేస్తారు. నేను నా జీవితంలో తీర్మానం చేసుకున్నాను, ఎప్పుడు ఆఫరింగ్ ఇచ్చినా, ఎవరికి ఆఫరింగ్ ఇచ్చినా, ఎక్కడ ఆఫరింగ్ ఇచ్చినా, దేవుడికి ఏది ఇచ్చినా సరే నా దగ్గర ఉన్న బెస్ట్ నేను ఎప్పుడు దేవుడికి ఇవ్వాలి. నేను నా బెస్ట్ దేవుడికి ఇవ్వడం మొదలు పెట్టాను, దేవుడు ది బెస్ట్ నాకు ఇవ్వడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. మీకు తెలుసా, 1S చేయడానికి నాకు 25 lakhs అయింది. 1S మొదలు పెట్టింది 450 రూపాయలు. మా డాడీ తిట్టారు నన్ను, అరే 2 పిల్లలు ఉన్నారు నీకు, చేతులు వచ్చాడు, సాగు ఉంది, ఇప్పుడు 1Sలో అయ్యి అని నువ్వు వీడియో చేస్తా కూర్చుంటే పిల్లల పరిస్థితి ఏంటి అని అన్నమాట. నేను ఆల్రెడీ సింగపూర్లో విశ్వాసం క్లాసులు నేర్చుకున్నాను కదా, కష్టంగా అక్కడ ఏమన్నా నేర్చుకున్నాను. నేను మా డాడీతో చెప్పాను, ఈ పాట చేసి నేను రోడ్డు మీదకి వచ్చినా పర్వాలేదు, రోడ్డు నాకుంటా బతికేస్తాను, ఈ పాట నేను చేస్తా, దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఎలా చేస్తావురా, ఎంత ఉంది నీ దగ్గర అన్న. ఫోన్పే ఓపెన్ చేసి 450 రూపీస్ మా డాడీకి చూపించి స్క్రీన్ షాట్ తీసి గుర్తుపెట్టుకోండి, 450 రూపాయలు ఈరోజు నేను ప్రారంభిస్తున్నా, రేపు మీరే సాక్ష్యం చూస్తాను. 25 లక్షలు అయింది. మా డాడీ కాదు, అందరూ ఆశ్చర్యపడిపోయేలాగా దేవుడు దీవించాడు. ఎందుకు తెలుసా, విశ్వాసంతో నేను అడుగు ముందుకు వేయబడ్డాను. ఆ పిల్లవాడు విశ్వాసంతో తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు దేవునికి ఇవ్వబడి, ఈ విధవరాలు తన దగ్గర ఉన్న ఆ కొద్దిగా అప్పము తన సేవకునికి ఇవ్వబడి,
దేవుడి కొరకు నీ దగ్గర ఉన్నది ఎంత అని కాదు, నువ్వు ఎంత హృదయంతో ఇవ్వగలిగితే దేవుడు దాన్ని అంత ఆశీర్వదిస్తాడు. ఒకరోజు ఒక పెద్దవాళ్ళు వెళ్ళింది తన ప్రవక్త దగ్గరికి, ఏ దగ్గరికి, అయ్యా ఇదిగో నా భర్త చాలా అప్పులు చేసి చనిపోయాడు, అప్పుల్లో ఉండిపోయాము, నా దగ్గర నా పిల్లలిద్దరిని వాళ్ళు బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోతే, ఒక పక్కన నా భర్త చనిపోయి ఇంకో పక్కన నా ఇద్దరు కుమారులు బానిసత్వంలోకి వాళ్ళు తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటయ్యా, నీవే నాకు సహాయం చేయాలంటే సేవకుడు అంటాడు, అమ్మా నీ దగ్గర ఏముందమ్మా అంటే అంటది, అయ్యా నా దగ్గర ఏమీ లేదు కానీ ఒక చిన్న మట్టి పాత్రలో కొద్దిగా నూనె మాత్రం ఉంది అని. ఆయన వెళ్ళి వెంటనే నూనె తీసుకురామని, ఆ నూనె తీసుకొచ్చిన తర్వాత ఆయన అంటాడు, నువ్వు వెళ్ళి ఎన్ని ఖాళీ పాత్రలు తీసుకురాగలిగితే అన్ని ఖాళీ పాత్రలు తీసుకురావాలి. గో బ్రింగ్ ది ఎంప్టీ వెసల్స్. దేవుడికి ఏం కావాలి ఈరోజు? కానీ ఎంప్టీ వెసల్స్ లేవు, అన్ని మోతమోయే గ్లాసులు ఉన్నాయి. నువ్వు ఎవరిని నేర్పించు, మా ఆయనది, మా ఆవిడది, మాకు అక్కడ ఇల్లు ఉంది, మాకు ఇక్కడ పొలం ఉంది, మేము అక్కడ చేసాం, నేను ఇక్కడ బంగారం ఉన్నాం, రెండే కాలు బుక్ ఇవే ఉంటాయి, అవి ఏంటి మోగుతా ఉంటాయి. కానీ దేవుడికి ఎవరు కావాలి? ఏం కావాలి? ఖాళీ పాత్రలు కావాలి. ద మోర్ యు ఎంప్టీ యువర్సెల్ఫ్, ద మోర్ గాడ్ విల్ ఫిల్. ఆమేన్. ఆ రోజు ఖాళీ పాత్రలు తీసుకురావాలంటే వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చిందని రాయబడింది. కానీ నేను అది ఆలోచిస్తుంటే, ఇక్కడ దమ్ము అన్న వర్డ్ వాడతారా? మా విజయంలో అయితే దమ్ము ఏమన్నా దమ్ముదా అంటారు. దీనికి కూడా దమ్ము ఎందుకురా అంటారు. మన ఓత్పదం అనమాట దమ్ము. నేను అనుకుంటాను, ఆమె ఖాళీ పాత్రలు తీసుకొచ్చిందంటే ఆమెకి ఎంత దమ్ము ఉందో అనుకుంటాను. తెచ్చిందని చదివాం. ఇప్పుడు నేను ఎవరి ఇంటికి వెళ్ళి సార్ ఖాళీ గిన్నెలు ఉన్నాయి ఆమె దగ్గర అంటే ఎందుకు అని అనుకున్నాను. ఎంత గిన్నెలు ఇస్తారా? ఒక స్పూన్ అడిగితే మీ ఇంటికి వచ్చి ఇస్తారా? ఎందుకని అనుకున్నా. వంగిపోయిన స్పూన్ అయినా సరే ఎందుకు సార్ అంటారు. అది ఒక 20 సంవత్సరాల స్పూన్ అయినా సరే ఎందుకని అనుకోండి ఇస్తారా? ఆమె ఎన్ని ఏళ్ళకి వెళ్ళి ఖాళీ పాత్రలు తీసుకొస్తే ఎంతమంది ఆమెను అడుగుంటారు, నీకు ఎందుకమ్మా ఈ గిన్నెలు అని. ఆమె ఏం చెప్పకూడదు కదా ఆలోచన. ఒకవేళ ఆమె కనుక ఏం లేదండి, మా ఆయన నా అప్పులు చేసి వెళ్ళిపోయాడు, ఒక పాస్టర్ గారు వచ్చారు మా ఇంటికి, ఆయన నూనె తీసుకురామన్నాడు, నువ్వు నా దగ్గర ఏమన్నా నూనె ఉందన్నాడు, ఖాళీ పాత్రలు తీసుకురామన్నాడు సార్, ఎంత నూనెతో అన్ని నింపేస్తాడు సార్ అని చెప్పింది అనుకో, ఆమెను ఎట్ట చూస్తారు చెప్పండి? ఆమెను ఎట్ట చూస్తారు చెప్పండి? నేనే వచ్చాను, ఒక 10 రూపాయలు ఉన్నారు, పొద్దున మీరు 2 కోట్లు ఇస్తానంట, ఎలా చూస్తారు? ఆమె ఎంతమంది తిట్టుంటారు కదా, నీకు బుద్ధి లేదా? ఇప్పుడు మన వీడియో చేస్తున్నారు కదా, అలాగే నీకు బుద్ధి లేదా? వాళ్ళు అలాగే చేస్తారు, వాళ్ళు అలాగే మోసాలు చేస్తారు, వాళ్ళు అలాగే చేస్తారు. ఎంత నూనెతో ఎవడో ఇన్ని పాత్రలు నింపుతాడా అని ఆమె తిట్టి పాత్రలు లేకుండా పంపించుండాలి, లేదా అలా అడిగి ఆమె నిరుత్సాహపరిచి పంపించుండాలి. ఏది ఏమైనా సరే ఆమె దృష్టి అంతా సేవకుని మాట మీద, దేవుని మీద, విశ్వాసం మీద ఉంచున్నాను. హల్లెలూయా. మనకి మిమ్మల్ని ఎంత మాట అంటే గుడి మానేస్తారు, బడి మానేస్తారు, సావుకుని వదిలించి అందరూ మాట్లాడేస్తారు, ప్రతి చిన్నదానికి మనం పడిపోతూ ఉంటుంది. కానీ ఆమె అవన్నీ దాటుకొని దేని మీద లక్ష్య పెట్టక సావుకుని చెప్పిన మాటకి విలువనిచ్చింది. ఏం చేసింది? సావుకుని మాటకి విలువనిచ్చింది. ఖాళీ పాత్రలన్నీ తీసుకెళ్ళింది. ఆయన ప్రార్థన చేసి పోయటం మొదలు పెట్టిన తర్వాత నేను అనుకుంటాం ఉంటే దఫా పట్టుకున్నాడు. ఎందుకు దమ్ముందని చెప్పి ఇప్పుడు చెప్తాను. ఒకవేళ నూనె నింపకపోతే ఆ ఖాళీ పాత్రలో రెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే, అద్భుతం జరగకుండా రెట్లు ఇవ్వాలనుకోండి, ఏ మొహం పెట్టుకుని ఖాళీ పాత్రలు తీసుకెళ్ళిస్తారు. ఎంత హేళన చేస్తారు, ఎన్ని మాటలు అంటున్నారు. ఆమె దేన్ని పట్టించుకోకుండా నా దేవుడు నమ్మదగిన వాడని విశ్వాసంతో ఖాళీ పాత్రలు తీసుకెళ్ళి దేవుడు ఆమె సమృద్ధిగా ఇంకా ఖాళీ పాత్రలు ఇవ్వనంత వరకు నింపి ఆమెకి ఇంకా అప్పు లేకుండా ఇంకా మిగిలే అంత ఆశీర్వాదాన్ని దేవుడు ఆమె జీవితంలో అందించాడు. హల్లెలూయా. ఎందుకంత ఫుల్నెస్ వచ్చింది? ఎందుకంత ఓవర్ఫ్లోయింగ్ జాయ్ వచ్చింది? ఆమెకు వచ్చిన ఆయిల్ ఏం ఆయిల్ అంటున్నారు? అదే ఆయిల్తో బెల్ట్ చేస్తారంట, మెడిసిన్ చేస్తారంట. ఇశ్రాయేల్ దేశంలో, ఇశ్రాయేల్ చరిత్రలో అతి విలువైన నూనె ఏదైనా ఉందంటే ఆ రోజు ఆ విధవరాలు పట్టుకున్న నూనె అంట. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? తనకి కలిగిన ఆ కొద్దిగా దేవునితో ఇచ్చింది. 5 రోజులు 2 చేపల గురించి మనం చదువుకున్నప్పుడు సండే స్కూల్లో ఏంటన్నా, నా పిల్లలు పుట్టిన తర్వాత నాకు అర్థమైంది, మా పాపని ఏమడిగినా
ఎందుకు అంటే మా పాప పేరు జోయన. జోయన రెడీగా బయటకు వెళ్దామంటే ఎందుకు పాప ఇందసే నీకు 7 సంవత్సరాలు, నీకు ఎందుకు చెప్పులు వేసుకోండి రా అంట. ఎందుకు అంటది, నాకు ఆన్సర్ చెప్తానే చెప్పులు వేసుకోండి. బయటికి వెళ్దా అంట, ఎందుకు అంటది. తినమంట, ఎందుకు అంటది. ప్రతి దానికి దానికి రీజన్ చెప్తే కానీ మా పాప ఏ పని చేయదు. అలాంటిది వాడు అప్పటికే ఉపవాసం కూడికలు జరుగుతుంది కొండ మీద, జనాలంతా 2 రోజులు తిండి తిప్పులు లేకుండా కూర్చొని దేవుని వాక్యం ఏంటో రాసేట్లేదు. ఈ పిల్లవాడికి అమ్మ పెట్టిన క్యారేజ్. ఈ మాట నేను ఎందుకు రిలేట్ చేసుకున్నానంటే, కన్యాకుమారిలో బైబిల్ కాలేజ్లో మా డాడీ తీసుకెళ్ళి కన్యాకుమారిలో బైబిల్ కాలేజ్ డ్రాప్ చేసి వచ్చారు పనిష్మెంట్ కింద. రబ్బర్ తోటలో మధ్యలో ఇప్పుడు ఇంత లావు ఉండేది. అన్నం తింటున్నాను అర్థమయ్యేది కాదు, రాళ్ళు తింటున్నాను అర్థమయ్యేది కాదు, నాకు అస్సలు పర్లేదు. మా డాడీ వచ్చి నన్ను దించి ఆ రోజు హాస్టల్లో నాకు పట్ట రాత్రి ఉండి పడుకొని పొద్దున వెళ్ళాను. మా డాడీ పడుకున్న ఆ చేప ఆ దిండి షేప్ కూడా కదలకుండా వారంలో అదే చేప దిండి మీద పడుకుని వేసేది దగ్గరపెట్టి. మా వాటిని వచ్చారా చేప తీరా బెడ్ అయితేనంటే 4 బెడ్ వద్దు, ఈ చేపే కావాలి. మా డాడీ పడుకొని వెళ్ళారా చేప దిండి షేప్ కూడా కదలకుండా వీళ్ళు లేకుండా మార్క్స్ చేసుకుంది. మా డాడీ ఎలా పడుకున్నారో నాకు అలాగే కావాలి. అంత సెంటిమెంటల్గా నేను ఆ టైంలో ఉన్నాను. అంటే మమ్మీ డాడీలు ఇచ్చిందంటే మా డాడీ ఇచ్చింది, మా మమ్మీ ఇచ్చింది అప్పుడు ఇది ఎవరికి కూడా మా మమ్మీ ఇచ్చిందని చెప్తాను కదా. ఈ పిల్లడికి అలా అమ్మ క్యారేజ్ చేసి పంపిస్తే ఎవడో అంకులు వచ్చి అనేది ఇప్పుడు నాకు గౌరవ అంటాడు. ఎలా ఇచ్చుంటాడు, ఏ ఉద్దేశంతో ఇచ్చుంటాడు, ఎందుకు, ఏ పిల్లడు ఇస్తాడు, ఏ పిల్ల ఏ ఏ ఏజ్లో ఉన్న ఇవ్వగలుగుతారు. వాడు విన్నాదని నాకు విశ్వాసం ఎలా కలిగిందో నాకు తెలియదు. కానీ వాడి కోసం సరే సార్ నాకు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఒక చేప 1 రొట్టె నేను ఉంచుకుంటా, మిగతా నేను తీసుకెళ్ళిన వాడు కలుపుకున్నదంతా తీసుకెళ్ళి విశ్వాసంతో తీసుకెళ్ళి దేవుడి చేతిలో పెట్టాడు. దేవుడు దాన్ని ఆస్వాదించి 12 గంపలు వెళ్ళేలా చేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీరు విశ్వాసంతో అంత పనులు చేస్తుంటే మీరు విశ్వాసంతో హల్లెలూయా కూడా చెప్పలేకపోతారు. చూసారా, మీరందరికీ హ్యాట్స్ ఆఫ్. నోరు తెలిసి హల్లెలూయా కూడా చెప్పలేకపోతున్నారు. నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏం చెప్తారంటే, ఈ డిస్కనెక్షన్ అయిపోయినప్పుడు దేవుడు తిరిగి మరలా కనెక్షన్ చేయాలనుకున్నప్పుడు ఆదికాండము 28వ అధ్యాయం 5 వచనం చదివి ముగించేస్తాం. ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం నుంచి దేవుడు మనుషులకి దేవుడుకున్న ఆ డిస్కనెక్షన్ మరలా తిరిగి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. 10వ వచనం నుంచి చదువుతారు ఎవరైనా. ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. ఇప్పుడు తనకు వచ్చిన కళలో కింద నిచ్చినేసాడు, ఆ నిచ్చిన కొన ఆకాశాన్ని అంటుంది, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఒక మెసేంజర్స్ లాగా వెళ్తున్న ఒక దర్శనాన్ని నాకు చూశాడు. ఏదైతే డిస్కనెక్షన్ అయిపోయిందో దేవుడు మరలా ఏం బిల్డ్ చేస్తున్నాడు, ఇద్దరు మధ్యన ఒక కనెక్షన్ బిల్డ్ చేస్తున్నాడు. అయితే కళ చూస్తున్నాడు, చదవడం దానికి పైగా యెహోవా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చెదను. అండర్లైన్ చేసుకోండి, దాని పక్కన 1 అంటే ఇప్పుడు దేవుడు యాకోబుతో ఒక కనెక్షన్ బిల్డ్ చేసుకుంటూ ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ఏంటో తెలుసా, ఇప్పుడు నీవు ఏ ప్లేస్ లో అయితే పడుకున్నావో ఆ స్థలాన్ని నీకు నీ సంతానానికి ఇచ్చేదను అని వాగ్దానం చేశాడు. నెంబర్ 1. రెండోది, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులను. 2వ వాగ్దానం. ఓకే, మీరు లాస్ట్ అడుగుతారు ఎన్ని వాగ్దానాలు అడుగుతుంది చెప్పాలి. ఓకే, 2వ వాగ్దానం, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించేదవు. ఎన్నోది భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగా నీ సంతానం మూలంగా ఆశీర్వదింపబడును. ఏంటది? ఇప్పుడు నేను నిన్ను బ్లెస్ చేయటమే కాదు, ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా నీ మూలన నీ సంతానము మూలన ఆశీర్వదించబడతారు. ఇదిగో
నేను నీకు తోడై ఉండి ఎన్నది రైట్ నీవు వెళ్ళి ప్రతి స్థలంలో నిన్ను కాపాడుచు ఎన్ని ఈ దేశంలో నిన్ను మళ్ళా రప్పించదను. ఎక్కడైతే పడిపోయి నేను అక్కడ మళ్ళీ లేపుతా అంటున్నాడు. ఎన్నది నేను నీతో చెప్పున్నది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అని 7 ప్రామిసెస్ చేశాడు యాకోబు. ఎన్ని 7 ఏ సంఖ్య 7 సంపూర్ణ సంఖ్య ప్రామిస్ చేసి ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ఏమేమి ఇస్తాడు? కాదు చెప్పాలి, ఈ భూమి నీకు ఇస్తా అన్నాడు, సంతానాన్ని ఆస్వాదిస్తా అన్నాడు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ కి స్ప్రెడ్ అవుట్ చేస్తాను అన్నాడు. నీ మూలన నీ సంతానం మూలంగా భూమి మీద వంశం అన్నింటినీ దీవిస్తా, అంటే నీవు అనేక మందికి ఆశీర్వాదంగా నేను చేస్తా అన్నాడు. తోడై ఉంటాడు, కాపాడుతాడు. ఇప్పుడు చూడండి, భూమి ఇచ్చిన దేవుడు, భూమి ఇచ్చాడంటే భూమిలో ఉన్న రిచెస్ అన్ని తనవేగా, పంట తనవేగా, డబ్బులు తనవేగా, ఆయిల్ తనవేగా, భూమిలో వచ్చే ప్రతిదీ యాకోబుకే. అంటే యాకోబు ధనికుడే కాదు, చెప్పండి ధనవంతులే కదా. పైగా అన్ని వైపులు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే చుట్టుపక్కల ఉన్న పొలాలు స్థలాలు అన్ని కూడా ఎవరివి? యాకోబే. ఎంత గొప్ప వాగ్దానము దేవుడు యాకోబుతో చేసి ఏమంటాడు తెలుసా లాస్ట్ లో? ఈరోజు మనుషులు మాట ఇచ్చి మాట తప్పుతా ఉంటారు. సార్ అది చేస్తా, ఇది చేస్తా, నీకు అది ఇస్తా, ఇది ఇస్తా అంటారు. ఏది చేయదు. వచ్చింది మా చర్చిలో ఆ రోజు చాలా మంచిగా జరిగితే తను ఎందుకో నిలబడి అందరి ముందు చెప్పాలని ఆశపడింది. నేను చర్చ్ కోసం ఒక ఏసీ ఇస్తాను అని చెప్పి సాక్షి చెప్పాను. సంవత్సరం అయింది, మళ్ళీ నుంచింది. చర్చ్ కోసం నేను ఏసీ ఇస్తానని సాక్షి చెప్పాను. ఆమె ఏసీ ఇవ్వట్లేమో కానీ నెల సాక్షి చెప్పాను. ఏసీ రావట్లా సాక్షి చెప్పాను, ఏసీ రావట్లా సాక్షి చెప్పాను. నాకు అర్థమవుతుంది ఏసీ రాదని. ఆమెకి ఏం కావాలి ఇప్పుడు? అందరి ముందు ఇప్పుడు ఏమో గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు అంతే వాగ్దానాలు చేస్తారు, నెరవేర్చే వాళ్ళు తక్కువ మంది. చిన్నప్పుడు మా మమ్మీ అదే ఎగ్జామ్ పాస్ అవ్వరు, వాచ్ కొంటాను. 10th పాస్ అవ్వరు, సైకిల్ కొంటాను. ఈ రోజుగా వాచ్ తింటాను, ఈ రోజుగా సైకిల్ తింటాను. చాలా మంది పేరెంట్స్ పిల్లలకి ఏం చెప్తారు? నువ్వు అది చేయి, ఇది ఇస్తా, నువ్వు అది చేయి, ఇది తెస్తా, కానీ కేఎఫ్సీ ఆర్డర్ పెడతాను, అది రాస్తే హోంవర్క్ చేయి, కేఎఫ్సీ ఆర్డర్ పెడతాను, అది చేయి, ఇది ఇస్తా అంటారు. అబద్ధం నేర్చుకున్న తల్లిదండ్రుల దగ్గర పిల్లలందరూ అంతేనా? తల్లిదండ్రులు అబద్ధ వాగ్దానాలన్నీ ఇస్తా ఉంటారు. ఇక్కడ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ప్రామిసెస్ చేయడమే కాకుండా కింద దాన్ని బలపరచడానికి అంటాడు, ఇవన్నీ నీ జీవితంలో నెరవేర్చే వరకు నేను నిద్రపోనంటాడు. ఇవి నీ జీవితంలో నెరవేర్చే వరకు నేను నిద్రపోను, నేను విడిచిపెట్టే పర్లేదు, అంటే నేను దీవించే వరకు నీతో ఉంటాను. ఎంత గొప్ప ప్రామిస్. ఇక్కడ దేవుడు ఎందుకు చెప్తే, మనిషి బుద్ధి ఒక్కతో ఒక 100 అంటారు కదా, అదంతా కింద పడగలుగుతుంది. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలము నందు ఉన్నాడని అది నాకు తెలియకపోయినను భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవని ఇదే అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసాడు. మరియు అతడు ఆ స్థలములకు బేతేల్ అని పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ఓకే, ఇంకొక అయిపోయింది. ఇప్పుడు అసలైన మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. మీకు చాలా జాగ్రత్తగా నిద్రపోకుండా వినండి. ఓకే, అప్పుడు యాకోబు అంటున్నాడు ఏం తెలుసా? నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు అంటే 100% వస్తాడన్నా రాడు, 50-50 ఛాన్సెస్. ఓకే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా, దేవుడు ఏమంటాడు? నేను మళ్ళా ఇక్కడ రప్పిస్తానంటే 100% గ్యారంటీ. నేను రప్పిస్తాను, నేను మళ్ళా నేను తీసుకొస్తాను. దేవుడి పైన వాగ్దానం చేశాను. యాకోబు ఏమన్నాడు ఇక్కడ? దేవుడు నన్ను నా తండ్రి నన్ను క్షేమంగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడై ఉండి, అక్కడ దేవుడు ఏం చెప్పాడు? నేను తోడై ఉండును, నేను తోడై ఉంటాను అని చెప్తుంటే ఇక్కడ యాకోబు ఏమడుగుతున్నాడు దేవుడిని? నీవు నాకు తోడై ఉండి
నేను వెళ్ళుచున్న మార్గంలో నన్ను కాపాడి. పైన దేవుడు ఏం చెప్పాడు? పైన నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు తోడై ఉండి, 15వ వచనం, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు అంటే, ఇక్కడ 21వ వచనంలో యాకోబు ఏమంటున్నాడు? నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ఇది అండర్లైన్ చేస్తున్నాడు. ఏం కావాలంట? తింటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల, నాకు ఇస్తే, నన్ను దీవిస్తే, ప్రమోషన్ వస్తే, పెళ్లి సంబంధం ఖచ్చితమైతే, కొడుకే పుడితే, నా కూతురికి పెళ్లి ఫిక్స్ అయితే, జాబ్ వస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు దీవిస్తాన చెత్త బ్యాచ్ అంత ఉండదు కదా, అది ఉందన్నమాట. ఏ బ్యాచ్ చెప్పలే? దాంట్లో మీరు ఉన్నారని చూసుకుంటూ వస్తారు. దేవుడు ఇస్తే, దేవుడు చేస్తే, దేవుడు కాపాడితే, దేవుడు దీవిస్తే, ఈ బ్యాచ్ ఎప్పుడు వరకు ఉంటుంది? దేవుడు మేలు చేసే వరకే ఉంటుంది. దాని తర్వాత కానీ దేవుడు అంత గొప్ప వాగ్దానం చేస్తే నేను అనుకుంటాను, యాకోబు మైండ్ సెట్ మరి అంత చీప్గా ఉన్నారనిపిస్తుంది. ఒక పెద్ద భూమి ఇస్తానంటే పెద్ద ఆహారం కావాలి, రేపు భూమి నీకు ఇస్తాను ఎన్నో కానీ వేసుకోవడానికి బట్టలు కావాలి. అర్థమైందా? దేవుడు ఎప్పుడు మనల్ని అధికంగా ఆశీర్వదించడానికి ఆశపడుతుంటే మనం చిన్న చిన్న వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం, చిన్న చిన్న వాటి కొరకు ఏడుస్తూ ఉంటాం. నీవు నాకు అన్ని దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండేను అంటున్నాడు. దయచేయకపోతే ఏంటి పరిస్థితి? ఇది నా డౌట్. యాకోబుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం చేశాడు కదా, యాకోబు ఏం చేయాలి? వెంటనే ఒక మీరు ఆ ప్లేస్ లో ఉండేమంటారు? నేనైతే ముందే వెళ్ళిపోయి అన్ని సరిహద్దు రాళ్ళేసేసుకొని మొత్తం అంటారు, ఇదంతా మధ్య మొత్తం రెడీ చేసుకుని కూర్చుంటాను. బట్టలు లేకపోతే చిన్న ఆకు మొక్కలన్నా కట్టుకుని కూర్చుంటా చెట్టు కింద ప్రశాంతం. దేవుడు ఇచ్చిన వాగ్దానం అలాంటిది, ఆయన ఇస్తారన్న దీవెన లాంటిది. కానీ ఏమడుగుతాడు యాకోబు? వస్త్రం ఇస్తే, ఇంకా ఆహారం ఇస్తే. కొందరు కూడా ఒక సంఘంలో చెప్పారు, తిండి కోసం చర్చికి వెళ్తారు చాలా మంది, తిండి కోసం మీటింగ్కి వెళ్తారు, భోజనాలు అంటే మీటింగ్కి వెళ్తారు. ఉపవాస ప్రాంతంలో ఒకడో రాడు, ఆన్లైన్ పేరు ఉందమ్మా అంటే రాత్రి ఆడుకుంటుంది చర్చిలోకి వెళ్ళి. అదే ఈరోజు వాళ్ళ ఇంట్లో మీటింగ్ అమ్మా అంటే, అదే వీళ్ళ ఇంట్లో మీటింగు అందరికీ భోజనాలు అంట అంటే ఏం వాళ్ళ అప్పని సినిమా తీసుకున్నాడు. ఎందుకు? వీళ్ళు ఏ బ్యాచ్ అంటారు? చెప్పండి, సిగ్గుపడద్దు, గుర్తుపెట్టుకుంటారు. ఇంకోసారి తప్పడం వేస్తున్నప్పుడు నీ ఆత్మ నీకు చెప్పలేదు, నువ్వు చెత్త బ్యాచ్లో వెళ్ళిపోతున్నావు చూస్తున్నాను. ఎలాంటి బ్యాచ్లో ఉండాలి మనం? యోబులాగా ఏమి ఉన్నా లేకపోయినా సరే దేవుని కొరకు నిలబడే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఫుడ్ ఉందంటే వెళ్తారు, భోజనం అంటే వెళ్తారు, ఆల్రెడీ పేరు అంటే రారు, ఉపవాస గుడికి అంటే రారు, అది శనివారం ప్రార్థన రారు, బైబిల్ స్టడీ అంటే రారు, దేనికి రారు. ఆదివారం మాత్రం మందిరంలో వచ్చి వెళ్ళిపోతారు. అటెండెన్స్ చేయించుకోండి. వీళ్ళకి పర్స్పెక్టివ్ ఏంటో నాకు అర్థం కాదు, పర్స్పెక్టివ్ ఏంటో నాకు అర్థం కాదు. కానీ సండే చర్చికి వెళ్తే వచ్చే బ్లెస్సింగ్ మిగతా రోజులు ఎందుకు రాదు నాకు అర్థం. అర్థమవుతుందని చెప్తుంది ఇక్కడ. యాకోబు దేవుడు నాకు ఎన్ని చేసిన ఎడల యెహోవా నాకు దేవుడే ఉండదు. నేనే కనుక దేవుడినే తెలియదు, నీకు ఏమి ఉండదు, పోరా బయట చేసే ఉంటాయి అంతే కదా. అన్ని ఇస్తే దేవుడు అంటే ఇవ్వకపోతే ఏంటి? అలాంటి విశ్వాసం కాకుండా ఈరోజు దేవుడు నీ దగ్గర నుంచి ఆశపడుతున్నాడు తెలుసా? నీకు కలిగి ఉన్నది నువ్వు దేవునికి ఇచ్చి, దేవుడు ఇచ్చింది విశ్వాసంతో పొందుకునే వాళ్ళు కూడా కావాలి. ఏమే చాలా మంది దేవుడు ఏదో ఇద్దామనుకుంటారు కానీ విశ్వాసంతో పొందుకునే కూడా ఉండరు. కొంతమందికి ఇద్దాంరా అంటే పొందుకోలేరు, అవిశ్వాసం చేత పొందుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఈరోజు ఎలాగైతే ఈ విధవరాలు వాళ్ళకి ఏమీ లేకపోయినా సరే విశ్వాసంతో దేవుని కొరకు వెళ్ళి ఒకటి ముందుకు వేశారు. ఈరోజు నీ జీవితంలో దేవుడు నీతో, నీ కుటుంబంతో నీకు ఈ వాగ్దానం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏమే నీ మూలన నీ కుటుంబీకులందరూ, నీ స్నేహితులందరూ దేవుడు ఏం చేస్తాడు? నీ మూలన ఆశీర్వదిస్తాను. నాకు కొన్ని పరిస్థితులు వస్తున్నాయి, ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. మా చుట్టాల్లో చాలా మంది మా మామయ్యలు అందరూ కూడా సేవలు. నా పరిస్థితి చూసి మా మామయ్య ఉన్నాడు, సొంత మేనమామ, అరే నువ్వు మచిలీపట్నం కానీ బంధన కానీ వచ్చినప్పుడు నా మేనలుడు అక్కడ బయట చెప్పొద్దు,
పరువు పోతుంది. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మామయ్య ఇంటికి వెళ్ళమని నాకు వ్యక్తం చేశాను. ఎందుకు? నేను ఆయన నాన్నలు నాకు తెలిస్తే ఆయన పరువు పోద్దని ఎక్కడ పేరు వాడద్దన్నా. మా ఇంట్లో చాలా రోజులు ప్రార్థన చేశాను. దేవుడు ఎలా చేశాడంటే ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, సార్ ఏం సార్ డేట్ పాలగారు నామని చెప్పుకునే పరిస్థితి దేవుడు ఎలా ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు దేవుడు. నా పేరు వాడుకోకుండా అడుగు పెట్టిన సంఘం లేదు ఈరోజు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు వచ్చినా నేను ఎవరు సార్ అప్పుడు ఏమైంది, నా పేరు వాడని పరిస్థితి పడింది. ఈరోజు దేవుడు ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో అక్కడ నేను ఆశీర్వాదాన్ని దేవుడు నిలబెట్టాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు నీ విశ్వాసాన్ని కోరుకో, నీ నిరీక్షణ కోరుకో. ఆయన ఎందుకు చూసిన వారిని, ఆయన ఎందుకు ఆధారపడిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు, ప్రోత్సహించే దేవుడు కాదు. ఈరోజు నీ యొక్క జీవితంలో దేవుడు నీ శ్రమలో నీకు తోడయ్యాడు. నామకార్థమైన భక్తి కాదు, బలమైన విశ్వాస యోధులుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టి మీ వలన అనేక మంది దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చును గాక. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమల మా తండ్రి, జీవాత్మక దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మా జీవితంలో అనేక సార్లు ప్రభా నీతో ఆ సహవాసం చేయకుండా, నీ యొక్క హృదయాన్ని ఎదగకుండా, నీవు నీ హృదయములో ఏముంది మా నీ ప్రణాళిక ఏంటి, నీ చిత్తం ఏంటి అని తెలుసుకోకుండా ప్రభా మానవ రీత్యా ఇదిగో దేవాడు నాకు ఇది చేస్తే, నువ్వు నాకు ఇది ఇస్తే, నువ్వు నాకు ప్రమోషన్ ఇస్తే, నాకు ఈ కాలేజీలో సీట్ ఇస్తే అని మేము రకరకాలుగా పెట్టుకుంటున్నాం. కానీ నీవు మా కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని మేము పొందుకోలేని పరిస్థితిలో ఉన్నామేమో. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరు పెట్టారు, ఎంతమంది వాక్యం విన్నారు, వాళ్ళు మీరు దర్శించుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఇదిగో దేవుడు ఇస్తాడు అని చెప్పటం కంటే దేవుడు ఎలా ఇస్తాడో చెప్తే వాళ్ళ విశ్వాసపు అడుగులు వాళ్ళ జీవితంలో వేయగలుగుతారు. ప్రభా ఈరోజు ఇక్కడున్న ప్రజల్ని ప్రభా వాళ్ళ విశ్వాసంలో మీ వైపు త్రప్పాలని ఆశపడుతున్నారు. మీ వైపు చూసిన వారిని ఇక వారు తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖంలో ఎన్నడూ లక్ష్యపతమైన రాయబడినట్టుగా మనుషులమైన మా వైపు కాదు ప్రభా, విశ్వాసం మారలేదు కానీ ప్రభా ఇక వీళ్ళని ప్రతి ఒక్క బిడ్డను మీ వైపు తిరిపినప్పుడు నీ యొక్క వెలుగు వాళ్ళ మీద ప్రార్థన ఆశపడతాం. యువతి కలిసి నీ సంఘం మీద ఇక వెలుగు ప్రకాశింపజేయమని ప్రార్థన చేస్తాం. గొప్ప విశ్వాసం అడుగు, ఇన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు వేయలేని విశ్వాసం అడుగులు ఇది మొదలుకొని మీరు వేచుదురుగాక అని పలుకుతుంది. నీకు వాక్కు ఈ సంఘంలో పలుకుతున్నాను ప్రభావ. ఎండిన ప్రతి ఒక్క పరిస్థితిని, ఎండిన ప్రతి ఒక్క మూలను చిగురింపజేయమని ఆశీర్వాదకరంగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగిపెట్టుకున్నాము తండ్రి. ఒకసారి వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్.